జహానం ఇంగ్లాండ్ దేశం నుండి ఒక వర్తక ప్రతినిధి వచ్చాడు. అతని పేరు చెప్తే ఆఫీస్ నీ దర్శనం కోరుకుంటున్నాడు అని చూద్దాం ఏది కోరుకుంటాడు. జాపనం నేను ఇంగ్లాండ్ రాజుతో గురించి వచ్చాను. మా ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 శతాబ్దంలో వ్యాపారమా సరే. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు, నూలు, వస్త్రాలు ఇవన్నీ ప్రపంచ ప్రసిద్ధమైనవి. మీరు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఇది కేవలం వర్తక మాత్రమని గుర్తుంచుకోండి. తప్పకుండా వ్యాపారం. ఈరోజు వర్తకం, రేపు రాజ్యం. తమ ధనిక ప్రాంతం అక్కడున్న కిరాయి ద్వారా మనకు అంటున్నారు. చింతించరు, అతని సైన్యంలో మనకు మనుషులు ఉన్నారు. వీర్ కాపర్ అనే సైన్యాధిపతిని మన వైపు తిప్పుకున్నాము. యుద్ధభూమిలో మన సైన్యం బ్రిటిష్ వారితో ఎదుర్కోబోతుంది. నా తండ్రి కాగా అట్టించిన రాజ్యాన్ని ఇది కేవలం ఒక యుద్ధం, ఓటమి కాదు. ఇది భారతదేశ చరిత్రలో బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి నాంది. ఒక ద్రోహి చేసేవారు ఈ ఒప్పందం ప్రకారం దేశాలు తీరాలు ఒడిశా ప్రాంతాలకు దివానీ హక్కు అంటే తిట్టు వస్తువులు మా కంపెనీకి కట్టబెట్టాలి. ఇక్కడ దగ్గర నీరు మాత్రమే అధికారం ఈ ఒక్క సందర్భంలో పరిపాలనా అధికారం లేకుండానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని నిర్వహించుకోవడం మొదలైంది ఇక్కడే. పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన భూమి, బంగారు భూమి. పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి బంగారు భూమి. పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి, మన జన్మభూమి. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే రాజ్యం లేదని ఎద్దుల గంటలు మోగినప్పుడే నీ ఆకాశం ఎదిగిన తిలకం నిండుగా దిద్దుకుంటుంది. రైతు పాదమే రామ పాదమని పిల్లగాలులు పాడినంతనే
పూలతో పులకరిస్తుంది మమతన మాగాని మన జనని మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలకు పసి విలాసులకు కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడయ్యేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన జంతువు కట్టాలి రక్షిస్తూ నన్ను చూశావా నిన్ను పెట్టావా కోతి చూశావా కుప్పలుంచావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమంత్రి బతికి బతికే నీకు శిష్టందు కట్టాలా అని కళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరా